అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాశారు. మేము సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాం, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, సో మీరు ఎన్నికలు నిర్వహించండి, మేమంతా రెడీ చేసుకున్నామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మేము రెడీగా ఉన్నాం, అన్నిటికీ సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వమే లేట్ చేస్తున్నది, సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయి దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది, ఇప్పటిదాకా ఎన్నికలు పెట్టలేదు, ఎన్నికలు వస్తున్నాయి పెట్టాలి అని చెప్పుడుతోటే ఏదో ఒక సాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రైతు బంధు అని, రుణమాఫీ అని, తర్వాత పెన్షన్ అని, 6 గ్యారెంటీలని, 420 హామీలని, 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి, లేకపోతే రకరకాలుగా అనేకమైనటువంటి డ్రామాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత జాప్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్షన్. సో ఎట్టకేలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలకు రెడీ అయిపోయినారు. కానీ ఈ ఎన్నికలు కేసీఆర్ పేరుతో చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. మేము 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయినాం, కారణం కేసీఆర్. 420 హామీలు చేయలేకపోయినాం, కారణం కేసీఆర్. అయినా మాకు 3 సంవత్సరాల టైం ఉంది, మేము చేసి చూపిస్తాం. మహిళలకు 2500 రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి, 4000 రూపాయల పెన్షన్ రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి, లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్తే ఇబ్బంది అవుతుంది, రకరకాలుగా ఊళ్ళో ప్రచారం చేస్తున్నారట. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఇద్దరికి పెద్ద టెన్షన్. ఎందుకు ఆ టెన్షన్ అంటే, కేసీఆర్ ఏమో మొత్తం గ్రామానికి సంబంధించి రూరల్ ప్రాంతాలలో మొత్తం కూడా ఓటమిలో ఉన్నాడు. ఓన్లీ హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్లే మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలలో గెలిచిరు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మొత్తం రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువ సీట్లు గెలిచిరు. కేసీఆర్కి రూరల్లో బాగా హవా తగ్గిపోయింది, కేసీఆర్కి రూరల్లో జనాలు నమ్మలేదు, కోపంతో ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో ఉన్నారు అని చెప్పి రకరకాల చర్చలు నడిచినాయి. తర్వాత రేవంత్ రెడ్డికి రూరల్లో బాగా జనాలు నమ్మిరు, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణమే రూరలు. ఇప్పుడు వరంగల్లో మొత్తం కూడా కాంగ్రెస్, ఖమ్మంలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. ఇట్లా మాట్లాడుకుంటే పోతే మొత్తం రూరల్ ప్రాంతాలలోనే కాంగ్రెస్కి ఎక్కువ ఇమేజ్ ఉన్నది, మైలేజ్ ఉన్నది, హవా ఉన్నది అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం. ఇప్పుడు కేసీఆర్కి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేందో జనాలకు తెలవాలి. లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగానే ఉంది, పల్లెటూర్లలో కూడా బలంగా ఉంది, మేము ఎక్కడ కూడా కిందికి పడలేదు, మేము ఏందో చూపించుకోవాలి అని చెప్పి కేసీఆర్ అనుకుంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఎక్కువ సీట్లు రావాల్సిందే. రాకపోతే 100% కేసీఆర్ అప్పుడు అట్నే ఉన్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు, దా ఫెయిల్యూర్ పర్సనే, జనాలు నమ్ముతలేరు అనేది కొంత ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గనక ఒకవేళ కేసీఆర్కు తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, కేసీఆర్ అప్పుడు అసెంబ్లీలో రాలే, ఇప్పుడు కూడా రాలేదు, కాబట్టి జనాలు నమ్ముతలేరు అని చెప్పి, నమ్ముతలేరు అనేటటువంటి భావనతోటి ఇట్నే నెగిటివిటీ చేస్తూ రాబోతున్న ఎన్నికలలో కూడా కేసీఆర్ గట్టినే ఉన్నాడు, కేసీఆర్ ఓట్లు రావు, సీట్లు రావు, అయిపోయింది కేసీఆర్ పని అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇవన్నిటినీ కేసీఆర్ తిప్పికొట్టేటటువంటి వ్యూహాలు వనుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పేరు, కాళేశ్వరం గురించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది, ఆ వ్యూహాన్ని కేసీఆర్ ఎట్లా తిప్పికొడతాడు అనేది ఒకసారి కార్తికన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు, కార్తికన్నతో మాట్లాడారు. నమస్తే. మొత్తానికి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరుని లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాళేశ్వరం ఊలిపోయింది, ఆగమైపోయింది, మొత్తం కథమైపోయింది. ఇప్పుడు ఈ టైంలో కామారెడ్డి, మెదక్కు, సిరిసిల్ల, సిద్దిపేట అతలాకుతలం మనమే చూసినాం, మనమే చేసినాం వార్తలు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాను. చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ టైంలో అవసరమా, ఒక 10 రోజుల తర్వాత కూడా పెట్టుకోవచ్చు కాళేశ్వరం గురించి, ఇప్పుడు కాళేశ్వరం కొంపలు మునిగి నేను లేదు కదా, 20 రోజుల తర్వాత కూడా పెట్టుకోవచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎందుకు, ఇప్పుడు పెట్టి మీరు అసెంబ్లీలో అంటే కేసీఆరే కారణం కాబట్టి మేము అది చేయలేకపోయినాం, ఇది చేయలేకపోయినాం, ఈ మొత్తం ఆగమాగం తెలంగాణ దివాలా తీయడానికి కారణమే కేసీఆర్ అని చెప్పి, అంటే కేసీఆర్కు ఓట్లు రావద్దనేటటువంటి ఆలోచన, లేకపోతే కేసీఆర్ని నెగిటివ్ చేస్తే జనాలు నమ్మి కేసీఆర్ ఓటేస్తే మళ్ళీ ఆగమవుతాం, కాంగ్రెస్కే ఓటేయాలని చెప్పి జనాలు అనుకోవాలన్నా, ఇట్లా రకరకాలుగా నడుస్తున్నట్టు ఒక చర్చ. మీరు ఎట్లా చూస్తారు అసలు ఈ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ, తర్వాత కేసీఆర్ కాళేశ్వరం వ్యవహారం, తర్వాత ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎట్లా చూడవచ్చు? ఎట్టకేలకు లోకల్ బాడీలు స్టార్ట్ కాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకి కారణం ఏంటి ఒకసారి పరిశీలిస్తే, హైకోర్టు తీర్పు ఉంది, సెప్టెంబర్ 30 లోపు
మీరు ఎన్నికలు పెట్టాలి లోకల్ బాడీ అనేది హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పట్లేదు. మొన్నటిదాకా ఏం చేశారు, రిజర్వేషన్ ఖరారు చేయలేదు. రిజర్వేషన్ ఖరారు కాపాడుకున్న కారణం ఏంటి, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం తేలలేదు. అసెంబ్లీలో బిల్లులు చేశారు, అవి పెండింగ్ రాష్ట్రపతి దగ్గర. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ దగ్గర పెండింగ్. మొత్తంగా అన్ని పెండింగ్. బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి దాన్ని ఏం చేద్దామని తర్జన పరి పార్టీ పరంగా ఇద్దామని ఒక నిర్ణయానికి తీసుకొచ్చి మొత్తానికి ఇప్పుడు లోకల్ బాడీకి ఎన్నికలకు మేము సిద్ధమని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి లెటర్ రాసింది. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోతే హైకోర్టు అక్షింతలు వేస్తానే ఒక భయంతో నువ్వు లేఖ రాయటం తప్ప నీకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో పెట్టాలన్న రాజ్యాంగ తెలియదా నీకు? నేనేమంటానంటే ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులు లోకల్ బాడీలు యాక్టివ్ గా లేకపోవటం వల్ల అవి నిధులు మురిగిపోతా ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి దాదాపుగా. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ పరంగా ఇచ్చేది రిజర్వేషన్ లేదో నువ్వు ఒక 6 నెలల క్రితం ఇచ్చుంటే అయిపోయేదిగా. ఇప్పుడు ఇదే డెసిషన్ అయితే నువ్వు ప్రభుత్వంగా చట్టం తీసుకొద్దాం అనుకున్నావు, కాలేదని నువ్వు అనొచ్చు కాక. ఇది కాదన్న విషయం నీకు తెలవదా? కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, నీ పార్టీకి అధికారం ఉంది. వాళ్ళ గట్టి పరిస్థితిలో నువ్వు తీసుకొచ్చిన చట్టాన్ని తొక్కి పెడతారు. రాష్ట్రపతి, గవర్నరు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలైనా బీజేపీకి తెలవకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా, మోడీకి తెలవకుండా వాళ్ళు నీ ఆర్డినెన్సులు, నీ బిల్లులు ఆమోదించారన్న విషయం నీకు తెలియదా? నువ్వు రాష్ట్రపతి అపాయింట్మెంటే సంపాదించుకోలేన్నాడు, రాష్ట్రపతి నీ అప్రూవ్ చేసి పంపిస్తాను నీ బిల్లుని ఎక్స్పెక్ట్ చేస్తావు, గవర్నర్ ఆమోదిస్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? సో ప్రాక్టికాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవదా? తెలిసి మరీ జనాన్ని మోసం చేస్తున్నారా? ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే లోకల్ బాడీలు పెట్టక తప్పని పరిస్థితుల్లో లోకల్ బాడీలు పెడుతున్నారు. అది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎంపీటీసీతో స్టార్ట్ అవుతుంది. సహజంగా అధికార పార్టీకి లోకల్ బాడీలు అడ్వాంటేజ్ గా ఉంటాయి సహజంగా. అయితే మొన్న ఎన్నికల్లో నువ్వు అన్నట్టే రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, ఉమ్మడి జిల్లాలో వైపు చెప్తున్నాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్ గెలిచింది, తెల్లం బాబురావు భద్రాచారం. ఉమ్మడి వరంగల్ కూడా అక్కడ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఉమ్మడి వరంగల్లో ఒక పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర రెడ్డి సూర్యాపేట నుంచి ఒక్కళ్ళే గెలిచారు, మిగతాదంతా కాంగ్రెస్ గెలిచింది. కరీంనగర్ లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఇలా రూరల్ ప్రాంతాల్లో ఏ జిల్లా చూసినా సరే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగలిగింది, ఒక్క అర్బన్ ప్రాంతాల్లో తప్ప. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, కొంత ఉత్తర తెలంగాణ ఏరియాలు తప్ప మెజార్టీ స్థానాలు సౌత్ తెలంగాణ అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రూరల్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి నిజానికి లెక్క ప్రకారం. పార్లమెంట్ ఎన్నికలు కూడా 8 ఎంపీ స్థానాలు వచ్చాయి. నీ పార్టీ నిజానికి బలంగానే ఉండాలి. కానీ ఎందుకు భయపడుతున్నావు అంటే ఇలా గ్రామాల్లోకి వెళ్తే ఏమడుతారు, రుణమాఫీ కానోడు, రైతు బంధు రానోడు, అది కూడా రైతు భరోసా నువ్వు ఇచ్చింది ఒకసారి కదా, ఎందుకు ఇవ్వలేకపోయావు అనేది అడుగుతాడు. తర్వాత ఓట్ల బోనసులు సరిగా రానివాడు, రోడ్డు సరిగా లేనివాడు, సరే రకరకాల బాధలు ఉన్నాయి గ్రామాల్లో. పంచాయతీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారము, 2500 రూపాయలు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్ 2000, అదే చెప్పిన 2500 పెన్షన్ అన్ని మాట్లాడుకుంటే శాటభారతం. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్, 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 5000 రూపాయలు వికలాంగులకు పెన్షన్, 12,000 రూపాయలు కౌలు రైతులకు. నీ పక్కనే ఆంధ్రప్రదేశ్ లో నీకు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అక్కడ 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. డే 1 చేసి ఇస్తున్నాడు లేదా 1వ తారీఖు. కానీ నువ్వేం చేసావు, ఇక్కడ పెన్షన్ ఇస్తున్నావు పెంచి. ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి భయపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది అంటానికి నేనేమి ఒక రాజకీయ పార్టీ మీద అపవాదం వేయాలని కాదు, నా దగ్గర ఎగ్జాంపుల్స్ తో సహా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ధైర్యంగా గుండె మీద చేసుకొని మైక్ ముందు అవును అయ్యా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం అయితే ఏంటని చెప్పను. ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంది కాబట్టి. రోజు మళ్ళీ పదవి పోతే మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామా గెలవమా, అందుకనే కదా వాళ్ళు స్పీకర్కి ఏం రాస్తున్నారు, లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. అంటే ధైర్యంగా నీ పార్టీలోకి వచ్చామని చెప్పుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకు, జనాల్లో నీకు క్రెడిబిలిటీ లేదు కాబట్టి, జనాల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కు అగ్ని పరీక్ష నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రూరల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా బీఆర్ఎస్ పార్టీ చూపలేకపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా బీఆర్ఎస్ పార్టీ చూపలేకపోయింది, లోకల్ బాడీలు చూపించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో నిజానికి బలం ఉండాలి, ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలవగలగాలి, చేతులు అధికారం ఉంది, రూరల్లో నీకు బలం ఉందని అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రుచి చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో డీలా పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉంది. రివర్స్ లో ఉండాలి యాక్చువల్ గా, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఊపులో పోతా ఉంది మనం గెలుస్తామని చెప్పేసి. ఎందుకంటే
కేసీఆర్ వరంగల్ సభ ఎప్పుడైతే పెట్టాడో రైతులతోటి ఆ పెద్ద ఎత్తున పార్టీ ప్లేనరీ పెట్టాడో ఆ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవ్వనటువంటి హామీ అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ సొంతంగా ఎత్తుక్కుంది. రెండో జనాల్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆడడం చేత కావట్లేదు. అది నేను చెప్పడం కాదు కదా, కోమటి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇప్పుడు నిజానికి వరదల సంగతి చూడబ్బా, వరదలు వచ్చిందంతా రూరల్ రేగా, అర్బన్ ప్రాంతాలు కాదు కదా. రూరల్ ఏరియాలో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేశాడు, కేటీఆర్ హరీష్ రావు గ్రౌండ్ లో తిరిగాడు. నువ్వేం చేయాలి? ఏరియల్ సర్వేలో నీకు ప్రజలతో కనెక్టివిటీ వస్తా. ఇప్పుడు జనాల దగ్గర పోయాను అనుకో, ఏం తిరుపతి ఏంటి పరిస్థితి, ఇంటి పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏందని డైరెక్ట్ అడుగుతావు. ముఖ్యమంత్రి మా ఊరికి వచ్చిండు, మమ్మల్ని పరామర్శించి చూసిండు అని అనుకుంటారు జనం. రెండోది ఏంటంటే డైరెక్ట్ గా మనిషితో మాట్లాడినప్పుడు హ్యూమన్ టచ్ వస్తుంది. హ్యూమన్ టచ్ వస్తుంది. ఆ హ్యూమన్ టచ్ వచ్చినప్పుడు మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అయ్యో పాపం వాళ్ళు అంత నష్టపోయారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి నీ ఫీలింగ్ వస్తుంది, మానసిక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఏదో ఒక డెసిషన్ మంచి వచ్చాడో తీసుకుంటాను. కానీ హెలికాప్టర్ లో నీకు ఏమర్థమైంది? అసలు గారి మోటార్ సౌండ్ లో ప్రజలు ఏడుపులు నీకు వినపడ్డాయా? ఆర్తనాదాలు నీకు వినపడ్డాయా? వాళ్ళ ఇబ్బందులు నీకు అర్థమయ్యాయి? అసలు నీకేం అర్థమైంది? ఏదో ఇప్పటికే మళ్ళీ అధికారులు పంపించే రిపోర్ట్ మీద ఆధారపడతాం. ఏదేం చెప్తున్నావు? నష్టపోయినటువంటి ఎంక్రాకి 10,000 ఇస్తాను. అసలు ఇవ్వాల్సిందే సరిగా నువ్వు ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఖమ్మంలో కూడా ఇవ్వలే అప్పుడు వరదలు వచ్చినప్పుడు. ఇప్పుడైతే 10,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు మాటలు చెప్తాను. అసలు ఇవ్వాల్సిన పథకాలే ఇవ్వలేదు, 10,000 ఎకరానికి ఇస్తానని ఎట్ట చెప్పగలుగుతున్నాడు? ఈ పథకాలన్నీ పక్కన పెడితే 6 గ్యారెంటీలు 420 హామీలు మేము ఇవ్వకపోవడానికి కారణం, ఇప్పటిదాకా కొన్ని అమలు కాకపోవడానికి కారణం కేసీఆర్ అనేది వీళ్ళ వర్షన్ అన్న. నేను చెప్పేది ఏంటంటే చెప్తే కేసీఆర్ కారణం ఎప్పటివరకు చెప్పగలవు? అసెంబ్లీ ఎన్ని వరకు కూడా చెప్పావు, పార్లమెంట్ ఎన్నికల వరకు చెప్పావు, అయిపోయింది ఇక. జనం నీ చేతిలో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ మీద పడి చెప్పటం అంటే. అయితే జనం ఏమంటారు కార్తిక్ అన్న అంటే 119 నియోజకవర్గాలు 33 జిల్లాలు అన్న మన తెలంగాణ రాష్ట్రానికి. రేవంత్ అన్న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉండాలని చెప్పి రేవంత్ అన్న విగ్రహాలు పెట్టిస్తుండు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఆయన పెట్టించింది, సోనియమ్మ విగ్రహమా? ఇది క్వశ్చన్ మార్క్. సరే, అది రాజకీయ కాంట్రవర్సీ లేకపోయినా ఒక్కొక్క విగ్రహానికి ఎంతగానో ఖర్చు అవుతుంది కదా. మా దగ్గర పైసలు లేవు అనేది ఆయన వర్షను. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, జిల్లాకు ఒకటి, నియోజకవర్గానికి ఒకటి ఉందంటే ఓకే, మండలానికి విలేజ్ కూడా గ్రామానికి కూడా కావాలన్నట్ట విగ్రహాలు. ఇదొకటి 242 కోట్ల రూపాయలు పెట్టి ఆర్టిఫిషియల్ బీచ్ కడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ మాట చెప్పబోతున్నాను. నిజానికి నువ్వేమన్నావు? ఫ్యూచర్ సిటీ కడతానంటున్నావు, తర్వాత ఆర్టిఫిషియల్ బీచ్ కడతానంటున్నావు, మూసీ నది ప్రాజెక్ట్ కడతానంటున్నావు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఎక్కడ వచ్చినాయి నీకు? కారణమే కేసీఆర్ అంటాడు, ఇయ్యలేకపోతున్నాం కారణం కేసీఆర్ అన్న. కారణం కేసీఆర్ అన్నప్పుడు ఈ పైసలు ఎడికి వస్తున్నాయి. రెండోది కారణం కేసీఆర్ అయినప్పుడు నీకు కౌలు రైతులు డబ్బులు ఇవ్వమంటే కేసీఆర్ కారణం చెప్తావు, రైతులకు రైతు భరోసా ఇవ్వమంటే కేసీఆర్. పథకాలకు కేసీఆర్ కారణం అన్నా. కానీ నీకు మూసిన దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి, ఫ్యూచర్ సిటీ కట్టడానికి, లేదు ఆర్టిఫిషియల్ బీచ్ కట్టడానికి మాత్రం కేసీఆర్ కారణం కాదా? కారణం కాదు. అప్పుడు కారణం ఎట్లయితాడు? రెండోది, ఇప్పుడు ఎన్నాళ్ళు చెప్తావు కేసీఆర్ పేరు? నీకు అధికారం చేతికొచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా పాత ముఖ్యమంత్రి పేరే చెప్పుకుని పథకాలు అమలు చేయట్లేదంటే ఎందుకు? మనం దిగిపో, కేసీఆర్ వచ్చి తప్పో ఒప్పో అప్పో సప్పో ఆయన ఏదో చేస్తాడు కదా, ఆయన ఇచ్చేవాడు కదా. ఇప్పుడు నీకు హామీ ఇచ్చేటప్పుడు తెలీదా బడ్జెట్ లేదు, కేసీఆర్ మొత్తం తినేసాడన్న విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న చిన్నది, ఈ రోజు అసెంబ్లీ జరిగింది కదన్న. ఈ రోజు దాదాపు ఒక 4 రోజుల పాటు అసెంబ్లీ పెడదాం అనేది వీళ్ళ ప్లానింగ్ కదా. అసెంబ్లీలో రేవంత్ అన్న ప్లాన్ ఏంటంటే, అంటే బేసిక్ గా, అంటే మీకు నాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను నార్మల్ గా. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, ఇప్పుడు వీళ్ళిద్దరే కదా ప్రజెంట్. కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్ లేదా హరీష్ రావు అసెంబ్లీలో, వీళ్ళిద్దరు. అయితే రేవంత్ అన్న ఫస్ట్ రోజు ఇవ్వాల. రేవంత్ అన్న ఈరోజు సంతాప సంబంధించినటువంటి ఇక్కడ మాగంటి గోపీనాథ్ సంబంధించిన వ్యవహారంలో పాపం ఆయన లేడు కాబట్టి సంతాపం ప్రకటించారు, ఓకే. సెకండ్ డే రేపటి నుండి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 665 పేజీల గురించి చర్చ వస్తుంది అన్న. అయితే రేవంత్ అన్న ప్లాన్ ఏంటంటే అంటే కారణం కేసీఆర్, కూలిపోయింది కారణం కేసీఆర్, కట్టొద్దని చెప్పిన. నాకు ఫస్ట్ బేసిక్ కదగా, నేను ఫస్ట్ ఒకటి ఖండిస్తున్నా, అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, మేడిగడ్డ రిపోర్టు. అసలు మొత్తం నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఆగమ చేస్తే, కేసీఆర్ అవకతవకలు పాల్పడితే ఎంక్వైరీ చేపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఎందుకని లేదు? మొత్తం కాళేశ్వరం మీద కేంద్రం నుండి, సెంట్రల్ నుండి పర్మిషన్లు ఉన్నాయి అనేది సరే బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్, అదంతా పీపీటీలో అర్థమవుతుంది మనకు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఏమి ఇస్తారు ఏందనేది మొత్తం మనకు అసెంబ్లీలో అర్థమైపోతుంది కదా. రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు, దానికి వీళ్ళు ఏం చెప్తారు, ప్రతిపక్షంలో అర్థమైపోతుంది. అయితే రేవంత్ అన్న ఎజెండా ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయన్న. అప్పట్లో ఏం చేసిండు,
కరెక్ట్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడే కదా, ఆ టైంలోనే కదా కాళేశ్వరం బాంబు వేల్చిరని, కొంతమంది కుంగిపోయిందని, పిల్లర్లు కూలిపోయినాయి అని చెప్పి 2.5 సంవత్సరాలకు ఆగమైపోయింది. కరెక్ట్ ఎన్నికల టైంలో కేసీఆర్ కాళేశ్వరం కుంగిపోగానే కేసీఆర్ పైన విపరీతమైన కోపం. అరే 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు, ప్రాజెక్ట్ అంతా ఆగమైపోయింది, మొత్తం కూలిపోయింది, పిల్లర్లు ఆగమైపోయింది. అప్పుడు రేవంత్ అన్న గట్టిగానే వాడుకున్నాడుగా పేరు, మొత్తం ఆగం చేసి పడేసిండు. 1,00,000 అని చెప్పి 90,000 కోట్ల ప్రాజెక్ట్ అయినా 1,00,000 అని గట్టిగానే చెప్పిండు. అయితే సేమ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఒక భారీ బహిరంగ సభ పెట్టినా, లేకపోతే ఒక మీటింగ్ పెట్టినా రేవంత్ అన్నను చూసేటోళ్ళు చూస్తారు, చూడనోళ్ళు చూస్తలేరు. అదే అసెంబ్లీ అయితే జనాలు బేసిక్గా చూస్తారు కదా. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు, మన రాష్ట్రం గురించి ఏం చర్చ నడుస్తుంది ఏంటంటే జనాలకు అర్థమవుతుంది కదా. ఆ విధంగా పెద్ద ఎత్తున కేసీఆరే కారణం అని చెప్పి చెప్పడానికి ఒక ప్లాన్ కావచ్చు. దీనికంటే ముందు ఏం చేసిండు కేసీఆర్ అంటే, వాస్తవానికి ఈ ప్లానింగ్ రేవంత్ అన్న చేస్తాడని వీళ్ళకి ముందే తెలిసేమో, యూరియా బత్తాల పంచాయతీ తీసుకొచ్చిండు కేటీఆర్ హరీష్ రావు. ఇప్పుడు ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. నేనేమంటానంటే, నేను గవర్నమెంట్ లో ఉన్నాను, నువ్వు అపోజిషన్ లో ఉన్నావు. ఇప్పుడు నీ చేతిలో గవర్నమెంట్ అయినప్పుడు నువ్వు నా మీద ఎన్ని అపవాదులు వేసినా జనం వింటారు. అవును, నీ చేతిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అపవాదులతో నువ్వు బతికేవనుకో, నేను ఎవడు ఎండు. అప్పుడే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా ఇస్తున్నావా లేదా, వాటర్ ఇస్తున్నావా లేదా, కరెంట్ ఇస్తున్నావా లేదా, రోడ్డు వేసావా లేదా, పథకం ఇస్తున్నావా లేదా, ఇస్తే ఏ పథకం ఇస్తున్నావు, ఎంతవరకు ఇస్తున్నావు, ఎన్ని హామీలు ఇచ్చావు, ఎన్ని అమలు చేసావు, చివరికి రాష్ట్రం దివాలా తీసిపోయిందని పథకాల విషయంలో ఎలా చేతులు ఎత్తేసావు, ఇదే చూస్తారు. నువ్వు రైతు కాడికి పోతావబ్బా, సగటు రైతు తరపు మైకి పట్టుకొని, నీ టీఆర్ టీవీ తరపున మైకి పట్టుకొని గ్రామాల్లోకి, అయ్యా నీకు రుణమాఫీ అయిందా, 50% మంది అయిందంటారు, 50% మంది కాలేదంటారు, అయిపోయింది అది. తర్వాత రైతు భరోసా వచ్చిందా లేదా, ఒక్కసారి సరిగా వచ్చిందయ్యా, నీకు చాలా మంది ఇదే సమాధానం చెప్తారు. నీకు వడ్లకు సన్నాలకి వచ్చినాయి, సన్న ఓటుకి ఏదో బోనస్ ఇస్తానన్నాడయ్యా, మాకు ఇవ్వలేదు, అది కూడా ఒక పంట ఇంకో పంట నాడు వేసాడయ్యా అనేది చెప్తారు. తర్వాత కౌలు రైతులు పోయి, అయ్యా నీ దగ్గర 13,000 ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా భరోసా కింద, లేదయ్యా అని చెప్తారు. మహిళ దగ్గర పోయి, అమ్మా నీకు 1,500 వచ్చాయా లేదా, అసలు 1,500 ఎక్కడయ్యా, మా ఇంట్లో ఇచ్చే పెన్షన్ కూడా పెంచలేదయ్యా, ఆ పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్తారు. జనాలు చూసేది ఇయ్యే, జనాలకు అర్థమయ్యేది ఇయ్యే. నీకు ఊర్లో డెవలప్మెంట్ కనపడకూడదు. ఇప్పుడు కేసీఆర్ ఉంటాడుకో, మిషన్ కాకతీయ చూశాడు, మిషన్ భగీరథ చూపించాడు, తర్వాత రోడ్డు చూపించాడు, పథకాలు రైతు బంధు చూపించాడు, వాళ్ళు చెప్పిన మేరకు ఇచ్చిన మేరకు 10 లక్షల దళిత బంధు, అదో కార్పొరేషన్ కార్లు అదొకటి చేసిండు. దళిత బంధు కూడా చివరి నెగిటివ్ అయినప్పుడు కూడా రెండో గవర్నమెంట్, అది మొదటి గవర్నమెంట్ లో అన్ని క్లియర్ గా చూపించాడు, రెండో గవర్నమెంట్ లో కూడా చివరి వరకు దాదాపు చూపించాడు. అయితే దీని వల్ల ఏమవుతుంది, 10 పథకాలు ఇచ్చి ఒక 10 పథకాలు ఇవ్వకపోతే 10 పాజిటివ్ వస్తాయి. కానీ ఏ పథకం చూసినా నువ్వు సరిగా అమలు చేయకపోతే నీ గవర్నమెంటే ఫెయిల్ గా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎంతసేపు కేసీఆర్ అంటే జనాలు విసుకెత్తిపోయి విరక్తో చేయమంటారు అంటే అన్న, మరి గంత పెద్ద చేసిన తీసుకుపోయి లోపటి ఏకకి ముచ్చటంత ఎందుకు, ఈ కథ ఎంత ఎందుకు, అధికారం నీ చేతులు ఉండే. ఇంకోటి కూడా నేనేమంటానంటే, ఇప్పుడు అవినీతి చేశాడు, నిరూపించిన నీ చేతిలో గవర్నమెంట్ ఉందిగా, అదే కదా. ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్ను, కేటీఆర్ తప్పు చేసిండు, అరెస్ట్ చేయదు, మరి అరెస్ట్ ఏది, ఫోన్ ట్యాపింగ్ అన్నో, కేటీఆర్ అన్నో, సినిమా హీరోయిన్ అన్నో, ఏదో అది ఇదో అన్నో ముచ్చటని చెప్పి ఏది కేటీఆర్ అరెస్ట్ ఏది, తర్వాత హరీష్ రావు అన్నో, కాళేశ్వరం అన్నో, అవినీతి అన్నో ఏది, తర్వాత చివరికి హైడ్రా అన్నో, ఏదో FTR మొత్తం బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై చేసి కట్టారన్నో, చెరువులు కట్టారన్నో ఏది కూల్చి. ఫాతిమా కాలేజ్ ఎండాకాలంలో కూల్చేస్తా అన్నాడు, ఆ కూల్చూరు లేదు, ఫాతిమా కాలేజ్ లేదు, మల్లారెడ్డి కాలేజ్ లేదు, పల్లారాజేష్ కాలేజ్ లేదు, చివరికి ఏదో కేటీఆర్ ఫామ్ హౌస్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, హరీష్ రావు ఫామ్ హౌస్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అన్నారు, చివరికి ఏ ఫామ్ హౌస్ ఏం లేదు. అసలు నీ గవర్నమెంటే ఫెయిల్యూర్ గా కనపడుతున్న తర్వాత నువ్వు చెప్పిన మాటలకి చేసిన పనులకి తేడా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా చూస్తే ఏమనిపించింది అంటే, రేవంత్ అన్న ప్లానింగ్ అన్ని ఉల్టా తిరిగినాయి. ఉల్టా ఇప్పుడు నేను తిరుపతి ఒక లాజిక్ చెప్తా, నువ్వు రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోతా ఉంటాడు గ్రామంలోకి, ఒక రైతు వచ్చి నా రైతు భరోసా ఏదంటాడు, కారణం కేసీఆర్ అంటాడు, కేసీఆర్ అడుక్కో, కేసీఆర్ మొత్తం తినేసా డబ్బులు అంటాడు, సరే అది అయిపోద్ది. తర్వాత ఒక దళితుడు వస్తాడు, అయ్యా నాకు దళిత బంధుకి ఇవ్వరా, అయిపోయినట్టేనంటే పోయి కేసీఆర్ అడుగు, కేసీఆర్ తినేసి అంటాడు, సరే ఆ దళితుడు అయిపోయింది. తర్వాత ఒక మహిళ వచ్చి ఎదురు వచ్చేసి, అయ్యా రేవంత్ రెడ్డి గారు నాకు 1,500 పెన్షన్ ఇస్తానన్నారు కదా, ఎప్పుడు ఇస్తారంటాడు, కేసీఆర్ పోయి అడుక్కో అంటాడు, అది కూడా అయిపోయింది. తర్వాత ఎదురుగా ఒక గుర్తుడు వస్తాడు, అయ్యా నాకు పెన్షన్ ఇస్తానన్నారు కదా, నా పెన్షన్ ఎప్పుడు పెంచుతారంటాడు, కేసీఆర్ పోయి అడుక్కో, కేసీఆర్ మొత్తం డబ్బులు తినేశాడు అంటాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఇక అంతా కేసీఆర్ అడుక్కునే కాడికైతే నువ్వెందుకయ్యా ముఖ్యమంత్రి, కేసీఆర్ చేసుకుంటే కదా పక్క పో, అది ఇప్పుడు ఆడికే వచ్చింది కథ అంతా. ఏమున్నా కేసీఆర్,
రేవంత్ అన్న అసలు నిజంగా ఇది అంతా చూస్తుంటే తర్వాత ఒక యువకుడు ఎదురవుతాడు, అయ్యా నాకు ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా అంటే, నీ ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మొత్తం కేసీఆర్ పోయి అడుక్కో అంటాడు. ఓ స్టూడెంట్ వస్తాడు, నా స్కాలర్షిప్ ఏందయ్యా అంటాడు, కేసీఆర్ పోయి అడుక్కో అంటాడు. ఏదడినా కేసీఆర్ అంటే ఇక నువ్వెందుకు ముఖ్యమంత్రి కానీ జనం అదే కదా చెప్పేది. కాబట్టి కేసీఆర్ అనే పేరు రేవంత్ రెడ్డి వాడుకోవడం బంద్ చేస్తే బెటర్ ఏమో కదా మన ఆప్షన్ లో. ఇక ఇన్ని రోజులు ఏదో నడిచింది కానీ ఇప్పుడు ఇక ఎన్నికల వరకే అబ్బాయి. ఏదైనా ఎన్నికల తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వేం చేసావు, రెవెన్యూ గ్రోత్ ఏ రకంగా పెంచావు, ఆదాయాన్ని పెంచి తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణలో సంక్షేమ పథకాలు పంచడానికి నువ్వు తీసుకునే చర్యలు ఏంటి? కానీ ఒక విషయం చెప్పన్నా, కేసీఆర్ మౌనం తోటే ఇదంతా జరిగింది కదా. ఆయన మాట్లాడలే కాబట్టి సక్సెస్ అయింది నిజంగా కేసీఆర్. ఆయన మాట్లాడుంటే ఇరుక్కుపోయాడు. కేసీఆర్ అనుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి నా స్థాయి కాదు, నేను తెలంగాణ సాధించినోడిని, నేను తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసినాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అసెంబ్లీ సభ్యుడు కాదుగా. బీఆర్ఎస్ లో ఆయన వచ్చి కండవ కప్పుకొని పోయిండు. రెండోది, నేను తెలంగాణ సాధించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యా, అయ్యి బస్ చాలు, నేను చేయగలిగి చేశా. ప్రజలు మార్పు కోరుకున్నారు, వాళ్ళు ఏదో హామీని నమ్మారు. సరే, జనం చూసి మళ్ళీ నా దగ్గరికి వస్తారు కదా. జనం నా కొడుకు పోరాటం చేస్తుండు, నా పార్టీ మొత్తం పోరాటం చేస్తుంది, హరీష్ రావు కేటీఆర్ పోరాటం చేస్తున్నారుగా. నాకు తెలిసి ఆయన సైలెన్సే బెటర్. రెండోది ఏంటంటే, సైలెన్స్ ఉంటే రేవంత్ రెడ్డి చేసుకొచ్చి ఇంకా నా వల్ల కాదులే, నువ్వే చేసుకో, ఈ హామీ లేదు నేను చేయలేనులే అని చెప్పేసి నాకే అప్పచెప్పిపోతుంది అని చెప్పేసి ధనంలో కేసీఆర్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మరి ఏమనుకుంటున్నారు ఏమో కానీ ఆయన కూడా ఆరక్కనే ముందుకు పోతున్నారు. ఇక ఏం చేసినా కేసీఆర్ చేయగలడు, నేనేం చేయలేను, తిన్న ఆయన పెట్టిన ఆయన. ఏడబో అన్న మీటింగ్లకు పోయినా, పెండ్లిలకు పోయినా, సావులకు పోయినా, ఫంక్షన్లకు పోయినా ఏడబో కేసీఆర్ ని తిట్టండి, ఆయన పూట కట్టలేదు. కాదు, నువ్వు గవర్నమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టున్నప్పుడు నువ్వేం చేయలేవు. గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత తిట్టం కాదు నువ్వు చేయాల్సింది. అవినీతి చేస్తే కేసు పెట్టు, ఆరోపణ చేయదు, కేసు పెట్టు, అరెస్ట్ చేయి, లోపల పడేయి. నిజంగా ఏమైనా నువ్వు కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, చెరపల్లిలోను చెంచలగూడలోను ఐ థింక్ కట్టిస్తాను. అది చెంచలగూడలో డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కళ్ళని ముట్టుకుంది ఏది, ముట్టుకోవడం కూడా పక్కన పెట్టు. కేసుని ఎస్టాబ్లిష్ చేసింది ఏది, ఈ ఫార్ములా కార్ రేసింగ్ అంటే ప్రొసీజర్ మిస్టేక్స్ అని చెప్పావు. కానీ కేటీఆర్ పలానా డబ్బు తిన్నాడు, పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్ డబ్బులు వచ్చాయి, ఇగో కేటీఆర్ అకౌంట్ లో ఇన్ని డబ్బులు పడ్డాయి చూపించండి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,00,000 కోట్ల అవినీతి, ఇందాక నువ్వు అన్నావు 1,00,00,000 కోట్లు అని, అసలు ఆ ప్రాజెక్ట్కి అంత ఖర్చు కాలేదు, పక్కన పెట్టు. 1,00,00,000 కోట్ల అవినీతి అన్నావు, 1,00,00,000 కోట్లలో కేసీఆర్ అకౌంట్ ఒక 1,000 కోట్లు బయట చూపిస్తాను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు ఎంక్వైరీ చేసే అవకాశం లేదా? నువ్వు ఎంతసేపటికి మేడిగడ్డ సుందేలా ఈ 2 రిజర్వాయర్ల మీద మాత్రమే నీ ఎంక్వైరీ అంతా కొనసాగింది. అంటే నువ్వు చెప్పిన మాటలేంటి, చేస్తున్న చేతనేంది, మళ్ళీ అదే కేసీఆర్ పట్టుకుని అనటువంటి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ పక్కన పోయింది. లేదు, ఫోన్ ట్యాపింగ్ పక్కన మళ్ళీ కొనాలి ఏం చెప్పావు? తెలిసి ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తుందేమో. కాదు, ఫోన్ ట్యాపింగ్ ఏం చెప్పావు? అమెరికాలో ప్రభాకర్ రావు దాక్కుని నేనేం చేస్తాను, అమెరికాలో శ్రవణ్ రావు దాక్కుని నేనేం చేస్తాను. శ్రవణ్ రావు వచ్చిండు, ప్రభాకర్ రావు వచ్చిండు, అందరూ వచ్చారు. కానీ నువ్వు చేసింది ఏంది? గో, నా ఇంట్లో ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది, మా ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పి పలానా హీరోయిన్. అసలు కాదబ్బా, నాకు లాజిక్ అడుగుతా. హీరోయిన్ లో ఫోన్ ట్యాప్ చేశారు, ఇది కదా రేవంత్ రెడ్డి గారు ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు సీఎం ఎన్నాళ్ళు అవుతుంది? 2 years అవుతుంది అటు ఇటుగా. ఈ డిసెంబర్ 2 years అవుతుంది కదా. ఈ ఒక్క హీరోయిన్ అని బయటకు వచ్చి, అవును నన్ను కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశారు, టీఆర్ఎస్ ఫోన్ ట్యాప్ చేశారు అని నాన్ పొలిటికల్ వ్యక్తి ఒక్కళ్ళని వచ్చి బయట ఇచ్చారా? కనీసం కంప్లైంట్ ఇచ్చారా? లేదు, ఎవ్వరు కూడా ఇప్పటిదాకా. ఈ మాట చెప్పి జనాలు కాడిపోతే ఎందుకు నమ్ముతారు? ఎందుకని నమ్ముతారు చెప్పు? ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం పని కథం. అదే ఆ భయంతోనే కదా లోకల్ బాడీకి వెళ్ళింది. ఇప్పుడు హైకోర్టు కొడుతుంది కాబట్టి వెళ్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, లోకల్ బాడీలు పెట్టాలన్నా హైకోర్టే చెప్పాలి, లేదు ఎమ్మెల్యేలు అన్నతో వేటు వెయ్యాలా వద్దా అన్నా కానీ సుప్రీంకోర్టే చెప్పాలి. ఇక కోర్టుకి పరిపాలనిస్తే బాగుంటుందేమో. లేదు, గచ్చిబౌలిలో ఆ ల్యాండ్ ఏం చేయాలో కూడా కోర్టే చెప్పాలి. ఇప్పుడు దీన్ని నాకు తెలిసి పరిపాలన మరి రేవంత్ రెడ్డి గారు కాకుండా కోర్టుకి ఇస్తే సజావుగా సకాలంలో ఎన్నికలు, సకాలంలో డెసిషన్స్, సకాలంలో మొత్తం అమలు జరిగిపోయిద్దేమో నా డౌట్. సో ఏది ఏమైనా కేసీఆర్ అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఎన్ని ప్లాన్లు చేసినా అన్ని ఉల్టా వచ్చినాయి. కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ చేతిలో అధికారం పెడతాడు. ఇప్పుడు అధికారం పెట్టే కార్యక్రమం చేయబోతున్నాడు. ఏది ఏమైనా కాంగ్రెస్ పని కథం అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. వాళ్ళే చేసుకుంటారు, ఎవరో చేస్తలేరు, వాళ్ళే. ఎంతసేపు కేసీఆర్ను తిట్టి జనాలకు విసుకొచ్చి, జనాలు కూడా మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిగుండేమో, పొద్దున్న లేతే తిరుగుతుంది ఎక్కడ పంచాయతీ అనుకుంటారు. చూద్దాం ఏం జరగబోతుందో. బ్రీఫ్గా కార్తీక్ అన్న మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.